Please do subscribe to Prajabheri News Channel. రానున్నది రాజ్యం రా, రానున్నది రాజ్యం రా, రానున్నది రాజ్యం రా. బీసీ మేలుకో, బీసీ మేలుకో, బీసీల ఐక్యత, బీసీ ఉద్యోగుల ఐక్యత, బీసీ ఉద్యోగుల ఐక్యత, బీసీ ఉద్యోగుల ఐక్యత, బీసీ ఉపాధ్యాయుల ఐక్యత, బీసీ మహిళల ఐక్యత, బీసీ విద్యార్థుల ఐక్యత. జై బీసీ, జై బీసీ. మిత్రులకు నమస్కారం. ఈరోజు బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయం నందు ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సంఘీభావంగా ఒక అంతరంగిక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ని అందుకునే క్రమంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రభుత్వం 1వ తేదీలోనే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వేతనాలను అందించడం అనేది ఆనందించదగినటువంటి విషయం. దాన్ని మేము అందరం కూడా స్వాగతించడం, దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసినాం. మరి ఇటీవల కాలంలో ఉద్యోగులు వాళ్ళ యొక్క సమస్యల పట్ల, వాళ్లకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల పట్ల ప్రభుత్వానికి అనేక నివేదికలు ఇవ్వడం కానీ, ప్రభుత్వాలతో పాటు ఇతర ముఖ్యమైనటువంటి నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నా కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగులను హేళన చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులకు నిధులు ఇవ్వాలంటే నన్ను ఎక్కడ కోసుకున్నా కూడా, నన్ను కోసినా కూడా రూపాయి రాదు అని చెప్పేసి అని ఒక అవమానకరంగా వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇది ముమ్మాటికి ఒక హేయనీయమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్ కి రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ ఉద్యోగుల పాత్ర ప్రభుత్వంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. కేవలం ప్రభుత్వంలోనే కాకుండా సమాజంలో కూడా ఉద్యోగులు వాళ్ళ యొక్క జీవితాలను సాఫీగా కొనసాగించేది ఉంటే, వాళ్ళ యొక్క జీతభత్యాలు సజావుగా సరైన టైంలో వస్తేనే సమాజంలో ఎక్కడైనా కూడా డబ్బు ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా డబ్బు అందే అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే ప్రభుత్వానికి వచ్చేటటువంటి రెవెన్యూ, ఇటు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, అబ్కారీ కావచ్చు, ఇట్లా ప్రతి శాఖ నుండి కూడా నిధులను సమీకరణ చేయాలంటే, ట్యాక్సులు వసూలు చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా ప్రభుత్వానికి నిధులు సేకరించేటటువంటి అవకాశం ఉండదు. ఇలా ప్రభుత్వం యొక్క బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు చేరింది అంటే దానికి ప్రధానమైనటువంటి కష్టం, ప్రధానమైనటువంటి పాత్ర ఉద్యోగులది. దీన్ని మనం విస్మరించలేము. ఇలా మనం తెలంగాణ ఏర్పాటు చేసుకున్న క్రమంలో కూడా ఉద్యోగుల పాత్ర చాలా ముఖ్యమైనది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం మనం కొట్లాడడం. మరి ఇలా నియమించబోయేటటువంటి వాళ్లకు కూడా వాళ్ళకు సిపిఎస్ కాకుండా ఓపీఎస్ కూడా మేము ఇస్తామని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు హామీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా అటువంటి హామీని కూడా ఇలా తొంగలు దొక్కేసింది. మరి అలా అనేక మంది ఉద్యోగులకు కూడా రావాల్సినటువంటి గ్రాట్యుటీ కావచ్చు, కమ్యూటేషన్ కావచ్చు, లీవ్ సెలెక్టర్ కావచ్చు, జీపీఎఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిధులు లేవని చెప్పేసి మాట్లాడుతుంది. దీంతో పాటు దాదాపు 5 డిఏలు కూడా ఇలా పెండింగ్ లో ఉన్నాయి. ఒక పిఆర్సీ కూడా ప్రభుత్వం చేస్తా ఉన్నది. మరి ఇంతవరకు పిఆర్సీ గురించి ఊసే ఎత్తట్లేదు. మరి ఈ విధంగా ఉండేది ఉంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ వ్యవస్థతోని లాబింగ్ చేసే కెపాసిటీ లేకపోవడం వల్ల సంవత్సరాల నుండి వాళ్ళు రావాల్సిన డబ్బుల గురించి ఎదురు చూస్తూ ఇవాళ కోర్టు మెట్లు ఎక్కేటటువంటి పరిస్థితిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇటీవల ఒక 2-3 కూడా ఆత్మహత్య చేసుకుని కూడా వాళ్ళు మృతి చెందడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితులు తలెత్తున్నప్పుడు ప్రభుత్వం వెంటనే దీని గురించి ఆలోచించి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. మనం కేంద్ర ప్రభుత్వాన్ని గమనించేది ఉంటే అక్కడ ఏదైతే పిఎఫ్ ఉంటుందో, ప్రావిడెంట్ ఫండ్, దానిని సజావుగా ఏ ఎంప్లాయీకి సంబంధించినటువంటి పిఎఫ్ ని వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ చేతిలో పెట్టేటటువంటి ఆనవాయితీ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. మరి ఇంతకు ముందు 2005 ఆ ప్రాంతంలో ఎవరైనా ఎంప్లాయీ రిటైర్ అయ్యేది ఉంటే ఆయన రిటైర్ అయ్యేటటువంటి ఆఖరి రోజున వాళ్ళకి రావాల్సినటువంటి టోటల్ క్యాలిక్యులేషన్ ప్లస్ వాళ్ళ గౌరవంగా వాళ్ళను సాధారణంగా వాళ్ళని ఇంటికి పంపించడం కానీ, లేకపోతే వాళ్ళకి అన్ని నిధులు కూడా ఏర్పాటు చేసే సంప్రదాయం అనేది మన తెలుగు రాష్ట్రాలలో ఉండేది. కానీ ఇవాళ చూస్తే
రిటైర్ అవ్వాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రం లోపల తలెత్తుంది. మరి ఇటీవల మేము చేపట్టినటువంటి అనేక రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు, జిల్లాల కార్యక్రమాలలో కూడా మా యొక్క ఉద్యోగుల కుటుంబాలు కూడా మమ్మల్ని చాలాసార్లు వేడుకున్నాయి. తప్పకుండా ఈ సమస్య మీద మీరు పోరాడండి అని చెప్పేసి